హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా మరణం లేని మీరు చక్కటి గ్రంథం ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. నిన్నటికి డే 2 పూర్తి చేసుకొని ఈ రోజు డే 3 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఎంతో చక్కగా నిన్న ఆరాలో ఉండే కలర్స్, దాన్ని బట్టి మన ఒక వ్యక్తిత్వం, భావనలు, గుణాలు ఎలా ఉంటాయి, మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అని చాలా చక్కగా తెలుసుకున్నాం సవివరంగా. ఈరోజు డే 3 లో భాగంగా ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సరోజ మల్లికార్జున్ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ ఫ్యాషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు మేడం. Thank you, Masters. Brahmarishi Pitama Dr. Subhash Patri sir, all astral masters, pyramid masters, సప్తరిషి సప్తరిషి పత్ని వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్. యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు అంటే ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? మన గురించే. సో ఏం తెలుసుకుంటున్నాం మాస్టర్స్? మన గురించి తెలుసుకుంటున్నాం. ఏ విషయాలైతే మన గురించి మనకు తెలియదు అవి తెలుసుకుంటున్నాం. చెప్పడానికి అనుభవం ఉన్న మాస్టర్స్ జ్ఞానాన్ని పంచుకుంటున్నారు అనమాట. సో ఇది ఓన్లీ స్పిరిచువల్ మాస్టర్స్ కా, ధ్యానం చేసే వాళ్ళు కా అలా అనుకుంటున్నారా? నో, ప్రతి ఒక్కరు, మీకు ధ్యానం తెలియకపోయినా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. మీరు స్పిరిచువల్ ఉన్నా లేకపోయినా ఈ విషయాలు తెలుసుకోవాలి. మీరు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఈ విషయాల్ని తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరూ ఈ బుక్ చదివితే బేసిక్ జ్ఞానం మనకు ఉంటుందండి. ఈ శరీరం గురించి, మనం ఇక్కడ ఎందుకు వచ్చామనే గురించి. సో ఈ రోజు మనం ముందుకెళ్దామండి. ఈ రోజు చాప్టర్ లో ఎథరిక్ బాడీ, ఆరా అవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఆరా రీడింగ్ ఎలా చేయాలి, ఆరా రీడింగ్ ఎలా చేయాలి అనేది ఇది ఒక కోర్స్ మెటీరియల్ అండి. ఇది బుక్ కాదు. అందుకే ఆయన అంటుంటారు, నేను డీటెయిల్ గా రాశాను, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ప్రతిదీ డీటెయిల్ గా ఉంటుంది, ఏం రాసుకోవాలి, నెక్స్ట్ క్లాస్ ఎలా చేయాలి అని. సో ఈ రోజు మనం 7th చాప్టర్కి వచ్చిన ముందు నుంచి ఏం మాట్లాడుకున్నామో అది ఒక్కసారి మీరు తిరిగేసుకోవాలన్నమాట. ఏం విషయాలు జరిగాయి, మీకు ఏ డౌట్స్ వచ్చాయి అని. సో మాస్టర్ ముందుకెళ్దాము. ఈయన అంటున్నారు, ఈ ఆరాస్ గురించి, ఎథరిక్ బాడీ గురించి తెలుసుకోవాలని అనుకున్న వేలాది సంవత్సరాల నుంచి ఎంతో మంది సాధకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే కుదరలేదు. సో ఒక్కొక్కరు లైఫ్ టైమే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం సాధకులు, సన్యాసి తీసుకున్న వాళ్ళు అలా చూస్తూ ఉంటాం కదండి. వాళ్ళందరూ ఇలాంటి సాధనలోనే ఉంటారు, ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అది ఎలా చేయాలి, ఆరా ఎలా చూసుకోవాలి అనేది వాళ్ళ ఒక తపన అనమాట. అలాంటి విషయాన్ని మనం ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో ఉంటూ సంసారం చేసుకుంటూ, పత్రిసరు మిడిల్ పాత్ అన్నారు దీన్ని. మిడిల్ పాత్, మనం సన్యాసి కాదు, పూర్ణ రూపీ సంసారంలో కూడా లేదు. మెటీరియలిస్టిక్ ప్రపంచాన్ని మనం డిపెండ్ అవ్వడం లేదు, మనకు అలాంటి కోరికలు కూడా ఉండవు. సో పగలపూట సంసార ధర్మంని నిభాయిస్తూ, రాత్రి పూట నా వైయక్తిక ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నేను పని చేయాలి. సో ఈ ఆరా రీడింగ్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ చేయాల్సిందే అంటారు ఆయన. ఎలా అయితే ఒక మెజిషియన్, ఒక హిప్నోటిస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగానే తనకు హిప్నోటైజ్ చేయడం కానీ, మ్యాజిక్ చేయడం కానీ వస్తుంది. సో అలాగే ఒకే రోజుకి మీకు తెలియదు, ఒక 2 సార్లు చేసి అయ్యో రావటం లేదు అని మానేయొద్దు అంటున్నారు. ప్రాక్టీస్ చేయండి. నిన్నటి ఒక సెషన్ లో ఆయన 2 వేలు ఇలా పెట్టి చూడడానికి సింపుల్ గా ఒక మెథడ్ చెప్పారండి. ఇప్పుడు ఆయన సీరియస్ గా అంటున్నారు, నేను సీరియస్ గా మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను. శరీరంలో మన ఆరా చూసుకోవాలంటే, మన ఆరా కానీ వేరే ఆరా కానీ, దానికి ఏ ఒక మిక్సింగ్ అవ్వకూడదు. వేరే ఆరాస్ కానీ వేరే కలర్స్ మిక్స్ అయిపోతే నా కలర్స్ కంటికి కనిపించదు. ఎలా అంటే, ఒకవేళ మీరు
ఫిష్ అయి ఉంటాయి. మీరు నీళ్ళల్లో ఉంటారు గదా! నీళ్ళల్లో ఉండే చేపకి మీరు పైనుంచి చూపించే ఒక పువ్వు గాని, ఒక రంగు గాని అదే రంగుగా కనిపించదు. ఆ పొర ఉందే నీటి పొర, ఆ పొర వలన ఆ కలర్ వేరే రంగులో కనిపిస్తుంది. మనకు కూడా మనం అనుకున్న కలర్ మనం ఏం చూస్తున్నామో కొందరికి వేరే కలర్స్‌గా కనిపిస్తాయండి. కలర్ బ్లైండ్‌నెస్ అంటారు దాన్ని. సో, వాళ్ళకక్కడ ఒక పొర ఉంటుంది. ఆ పొర వలన వేరే కలర్. ఇప్పుడు మనం చూసే కలర్ కూడా అదే నిజమైన కలర్ అనుకుంటున్నారా? నో మాస్టర్స్. నేను చాలా షార్ప్ అండి. నా కళ్ళు ತುಂಬಾ షార్పు. నాకు కరెక్ట్‌గా కనిపిస్తుంది అనుకుంటూ ఉంటాము. అయితే అది కూడా రియల్ కలర్ కాదు. ఆ వస్తువు ఒక రియల్ కలర్ చూడాలంటే అది హ్మ్. ఈ ఈ ఈ పొర నుంచి బయటకొచ్చి చూస్తేనే. సో, ఏ పొర గురించి మాట్లాడుతున్నామంటే, శరీరంలో ఉండే ఈ కళ్ళు చూసేది కూడా ఒక పొర త్రూ ఇక్కడొక కనిపించని పొర ఉంది. దాంట్లో నుంచి చూస్తుండగా అది కనిపించటం లేదు. సో, అలా చూస్తేనే కనిపించని ఆరా, మీరు ఇంకా వేరే ఎన్నో డిస్టర్బెన్స్ పెట్టుకున్నారంటే ఎలా కనిపిస్తుంది? సో, చక్కగా క్లియర్‌గా ఒక ఆరా చూడాలంటే నగ్నంగా ఉండే బాడీకి మనం చూడగలుగుతాము. ఒక శరీరం ఏసుకున్న బట్టలు, నగలు, మళ్ళీ పువ్వులు ఏదైనా మీరు యూజ్ చేస్తా ఉంటే కుంకుమం పెట్టుకొనుంటాం. అది ఒక కెమికల్లు. క్రీమ్ రాసుకొనుంటారు. అవి ఒక కెమికల్. సో, ఈ కెమికల్స్ అన్నిటికి ఒక్కొక్క ఆరా ఉంటుంది. అవన్నీ మన ఆరాని డిస్టర్బ్ చేస్తుంది. అందుకే నా ఒరిజినల్ ఆరా చూడాలి అనుకున్నారంటే, అప్పుడు ఇలాంటివి ఏవీ లేకుండా అంటే స్నానం చేసి చక్కగా ఫ్రెష్‌గా ఎలాంటి ఆరాకి టచింగ్ లేకుండా నగ్నంగా ఒక మిర్రర్ ముందు నిల్చొని మీరు మీ ఆరాని చూసుకోవచ్చు. వేరే వాళ్ళ ఆరా కూడా మీరు నగ్నంగా వాళ్ళని తీసుకొని చూస్తే కనిపిస్తుంది. ఆడవాళ్ళ ఆరా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళ ఆరా చూస్తే ఈజీగా ఇది నేర్చుకోవచ్చు. అయితే ఏ ఆడది ఒప్పుకుంటుందండి నగ్నంగా మీ ముందు వచ్చి నిలుచుకోవడానికి? అలాంటిది ఎవరికైనా దొరికితే అలాంటి వాళ్ళు మీరు ప్రయత్నించండి. అదర్‌వైజ్ మీ ఆరానే మీరు చూసుకోండి అంటున్నారు. మిర్రర్‌లో చూసినా అంటే అద్దంలో కూడా మీరు ఫుల్ లెంగ్త్ మిర్రర్‌లో చూసుకోమంటున్నారు. మిర్రర్‌లో చూసినా, లేదా నగ్నంగా ఒక వ్యక్తిని మీ కళ్ళు ముందు పెట్టుకొని మీరు చూసినా, మీరు అసలు మొహమాటం లేకుండా చూస్తేనే అప్పుడు ఆరా కనిపిస్తుంది. ఏ వ్యక్తి అయితే నగ్నంగా ఉన్నారో, వాళ్ళు కూడా ఏ మొహమాటం లేకుండా ఉండాలి. అక్కడ భయం, జిగుప్స, మొహమాటం ఉంటే అది కూడా మన ఆరా కలర్‌ని చేంజ్ చేస్తుంది. దాని ప్రభావం మన ఆరా మీద పడుతుందనమాట. సో, అది తరచు అలవాటు చేసుకుంటూ ఉండగా అప్పుడు వాళ్ళకి కూడా అది అలవాటవుతుంది. మిర్రర్‌లో చూసేటప్పుడు కూడా అది కూడా ఒక కెమికల్. అద్దం ఏముందండి అది ఒక కెమికల్. సో, మీ ఆరాని చూడాలి అనుకున్నప్పుడు మీ దృష్టి చాలా సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. నేను ప్రయత్నిస్తున్నాను చెప్పడానికి. అర్థమవుతుందా లేదా నాకు తెలీదు. సో, ఆయనంటున్నారు మన దృష్టి అద్దంలో మనం కనిపిస్తున్నామే, ఆ ఆరాలో నుంచి దూసుకుపోయి ఎందుకంటే మనం మిర్రర్‌లో చూస్తున్నాం కాబట్టి, ఆ కెమికల్‌లోకి వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ ఒచ్చి అప్పుడు నాకు కనిపిస్తుంది. అప్పటికే ఆ కెమికల్‌లో దూరి రావడం వలన మన ఆరాలో తేడా వస్తుంది. అందుకే వీలైతే ఎవరినైనా మీరు నగ్నంగా చూస్తేనే మంచిది అంటున్నారు. లేదు ప్రాక్టీస్ కోసం ఇది అయినా చేసుకోవచ్చు. అయితే అది పర్ఫెక్ట్ కలర్ కాదు అంటున్నారు. పర్ఫెక్ట్ కలర్ ఓన్లీ మీరు అలా మనిషిని చూస్తేనే వస్తుంది. సో, అలా మనిషి కూడా ఏ మొహమాటం లేకుండా ఉన్నప్పుడు మీరు ఎలా వాళ్ళని చూడాలంటే శరీరం చూడకూడదు. వాళ్ళ శరీర అవయవాల్ని చూడకూడదు. శరీరపు రంగు చూడకూడదు. వాళ్ళ బాడీ పార్ట్స్‌ని చూడకూడదు. వాళ్ళ బాడీ బయట నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో అక్కడ మీ దృష్టి ఉండాలి. ఈ శరీరం పైన కాదు. అది ఒక సాధన కదండీ! అలవాటు ఎవరైనా నగ్నంగా ఉంటే తెలియకనే మన దృష్టి, మన ఆలోచనలు అక్కడికి వెళ్ళిపోతాయి. అందంగా ఉంది, అందంగా లేదు. పార్ట్స్ అంతా చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, రంగు ఇలా ఉంది, మచ్చలున్నాయి, మరకలున్నాయి అని అలా జడ్జ్‌మెంట్ చేస్తూ ఉంటుంది మైండ్. సో, అలవాటు రోజు అది అలవాటు చేసుకోండి. అలా చేస్తూ ఉండగా మీరు ఆ శరీరం కాకుండా మీరప్పుడు లైట్ చూడడం మొదలెడతారు. మీ వాళ్ళ చుట్టుపక్కన ఉండే ఆ వెలుతురు మీకు కనిపిస్తుంది. మీరిలా అలవాటు చేసుకొని ఆరాని చూడగలిగారంటే అప్పుడు హ్మ్. ఈ ఈ ఆరా ఎలా ఉంటుంది అంటే
చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందుకే మీరు రూమ్‌లో లైట్ లేకుండా చూడాలి. ఎలాంటి లైట్ పెట్టుకోవాలి అంటే, పాత కాలంలో ఒక బల్బ్ వచ్చేదండి. 25 క్యారెట్, 5 వాట్స్, క్యారెట్ కాదు వాట్స్, 5 వాట్స్, 20 వాట్స్ అని. చాలా మందగా ఏదో సినిమాలో చూపిస్తారు చూడండి. ఏదో దూరపు దేశంలో ఎక్కడో ఒక గుడిసె ఉంది. గుడిసెల్లో చిన్నగా ఒక లైట్ వెలుగుతా ఉంది. అలాంటి బల్బ్ పెట్టుకోమంటున్నారు. సో, ఇక్కడ ఆయన యూజ్ చేసిన బల్బ్ కూడా ఇక్కడ చూపిస్తున్నారండి. ఈ బల్బ్ అయితే ఇంకా చాలా చాలా మందంగా లైట్ ఉంటుందంట. ఆ మందంగా ఉండే లైట్ ఎందుకంటే లైట్ అంటే కూడా ఎలక్ట్రిసిటీ అండి. ఆ ఎలక్ట్రిసిటీకో ఇంకో ఆరా ఉంటుంది. అది కూడా ఆరాని ఇంటర్ఫియర్ చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే లైట్ కూడా చాలా డిమ్‌గా ఉండాలి. అయ్యో! ఈ బల్బ్ ఎక్కడి నుంచి తెస్తామండి? ఉండేది ఒక బల్బు బాత్రూమ్‌లో. అంటే ఆ బల్బు మీద ఒక టవల్ గాని, ఒక గుడ్డ గాని వేసేయండి. అప్పుడు చాలా సన్నంగా ఒక లైట్ మీకు కనిపిస్తా ఉంటుంది. మరి ఆయన అంటున్నారు, "జాగ్రత్త సుమా! ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ ఎక్కడో మీరు బట్టేసారు. ఆ బల్బ్ చాలా స్ట్రాంగ్ బల్బ్ అయితే దానికి మంట తగిలి యాక్సిడెంట్ అయిపోతుంది. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుకుంటారు మిమ్మల్ని ఏం చేస్తున్నావు అని. అలా జరగకుండా ఉండాలి." అలాగే ఈ ఆడియో చూసేటప్పుడు ఎలాంటి ఆలోచన ఉండకూడదంటే భయం కూడా ఉండకూడదు. ఎప్పుడైతే భయం ఉంటుందో అప్పుడు మనం ఏ సైకిక్ ఎక్స్‌పెరిమెంట్ చేయలేము. ఏ థాట్స్ లేకుండా ఉంటేనే మనం సైకిక్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయగలుగుతాము. సో, దీన్ని ఆరా రీడింగ్‌ని ఆయన హిప్నోటిజంకి పోలుస్తున్నారండి. హిప్నోటిజం కూడా ఇలాగే ఉంటుంది. ఎలా అయితే హిప్నోటిజం స్టేజ్ మీద చేసేటప్పుడు చూస్తుంటారు కదా! వాళ్ళు ఫస్టు స్టేజ్ మీద వచ్చినప్పుడు జాలీగా ఉంటారు. అందరితో చక్కగా జోకులేసుకుంటూ వాళ్ళందరిని నవ్విస్తూ, వాళ్ళందరూ రిలాక్స్ అయ్యేటట్టు చేస్తారు. అలాగే ఆరా చూసే ముందు కూడా ఏదో మనిషిని చూడాలి కదా! అని పట్టుకొచ్చి బట్టలిప్పు అని నిల్చోపెట్టి మీరు ఆరా చూడాలనుకుంటే అలా జరగదు. ఫస్ట్ కంఫర్ట్ జోన్‌లోకి రావాలి. ఎలా అయితే ఒక హిప్నోటిస్ట్ ప్రాక్టీస్ చేసి ఇలా ఒక స్టెప్ బై స్టెప్ హిప్నోటైజ్ చేసేవాళ్ళు సడెన్‌గా ఎవరిని పిలిచి కూర్చోపెట్టి హిప్నోటైజ్ చెయ్యరండి. ముందు ఒక అరగంట సేపు అలా సోద చేస్తారనమాట. జోక్ చేయడాలు, సిల్లీగా మాట్లాడాలు. అప్పుడు ఆడియన్స్ అంతా రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు చాలా రిలాక్స్డ్‌గా ఉన్నారో వాళ్ళనే ఆయన పిలుస్తారు. అలాగే మనం కూడా ఆరా రీడింగ్ చేసేటప్పుడు ఆ మనిషితో ముందు ఫ్రెండ్లీగా ఉండాలి, చనువుగా ఉండాలి, విషయాలంతా చెప్పుకోవాలి, మాట్లాడాలి. అప్పుడు నిదానంగా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ అప్పుడు ఆరా రీడింగ్ కోసం వాళ్ళని బట్టలిప్పమని చెప్పొచ్చు. సడెన్‌గా బట్టలిప్పమంటే, "అయ్యో! ఏంటండి ఇలా అంటున్నారు" అంటారు గదా! ఆ షాక్‌లోకి వాళ్ళు వెళ్ళితే వాళ్ళ ఆరాలో ఆరా ఉంది గదండీ! అది ష్రింక్ అవుతుందంట. భయం మరియు షాక్ మన ఆరాని ష్రింక్ చేస్తుంది. అందుకే మనం రియల్ లైఫ్‌లో కూడా ఏ విషయాన్ని ఎదిరించేటప్పుడు భయపడ్డామంటే మన శక్తి అంతా వెళ్ళిపోతుందండి. ఎందుకు అలా ఫీల్ అవుతాము? అసలు బుర్ర పని చేయటం లేదు అంటే భయం ఉన్నప్పుడు బుర్ర పని చెయ్యదు. ఎందుకంటే మీ ఎలక్ట్రిసిటీ లేకుండా పోతుంది మీ శరీరం. మీ శరీరం ఎలక్ట్రిసిటీ లేకుండా పోవడం అంటే మీ ఆరా ష్రింక్ అయిపోతుంది. అలాగే మీరు ఇది చేసేటప్పుడు యాంగ్జైటీ కూడా ఉండకూడదు. అంటే రిలాక్స్డ్‌గా ఉండాలి. ఫిజికల్ బాడీ రిలాక్స్డ్‌గా ఉండాలి. ఆకలి ఉండకూడదు. అందుకే కొంచెం తినాలి. పొట్ట నిండా తినేసి కూడా అది కూడా ఒక తామసికం కదండీ! అబ్బా! హెవీగా ఉంది. నాకు పొట్ట భారంగా ఉంది. నిద్ర వచ్చేస్తా ఉంది. పడుకోవాలనిపిస్తా ఉంది. అంటే అప్పుడు మీ ఆరాలో అది కూడా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. సో, ఇలా కొంచెం రిలాక్స్ అవుతూ, కంఫర్టబుల్ అవ్వుతూ, కొంచెం తిని, ఆకలి అంటే పసితో ఉండకుండా దెన్ గో టు యువర్ బాత్రూమ్, హావ్ ఎ బాత్ అండ్ దెన్ అన్ని బట్టలు ఇప్పేయాలి. మీ బట్టలు కూడా మీరు ఇప్పి అలా చూడాలి. ఎందుకు బట్టలు ఉండకూడదు అంటే, ఈ బట్టల్ని ఎంతమంది ముట్టుకున్నారో, ఏ కెమికల్స్‌ని ముట్టుకుందో ఈ బట్ట, అంతా ఇక్కడ ఆ మెసేజెస్, ఆ ఇన్ఫర్మేషన్ ఈ గుడ్డలో ఉంటుందంట. సో, ఇప్పుడు మీరు ఉతికారనుకోండి. మీ అమ్మ అది తీసుకొచ్చి మడతేసి పెట్టింది. మీ సిస్టర్ దాన్ని తీసుకెళ్ళి కబోర్డ్‌లో పెట్టింది. మీరు స్నానం చేసేటప్పుడు మీ ఆవిడ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అంతమంది ముట్టుకుంటే ఆ సమయం వాళ్ళ మనసులో ఉండే విచారాలన్నీ, ఆలోచనలన్నీ ఆ గుడ్డలోకి, ఆ బట్టల్లోకి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు అర్థమవుతా ఉందా? సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎందుకు వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. వాళ్ళు గిన్నెలు వాళ్ళే కడుక్కుంటారంటే ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళ ఆరా అక్కడ షేర్ అవుతుంది. అప్పుడు సాధన చేసేటప్పుడు ఆ ఆరాని తీసేయడమే ఒక పనిగా ఎక్స్‌ట్రా ఎనర్జీ వేస్ట్. సో, అందుకే వీలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోవాలి. మీ వంట మీరే చేసుకోవాలి. మీ బట్టలు మీరు ఉతుక్కోవాలి. వీలైనంత వరకు. కంపల్సరీగా కాదు. వీలైనంత వరకు చేయాలి. అలాగే మీరు ధోబీ అంతా ఇస్తా ఉంటే, ధోబీ వాళ్ళకి లాండ్రీకి ఇచ్చిన బట్టలైతే ఇంకా ఘోరం. ఎందుకంటే ఎవరో అండి రోజు పేదరికం వలన వాళ్ళు అలాంటి ఒక జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఆనందంగా ఉంటారా? లేదు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ, మొగుడు తాగొచ్చి కొట్టాడు అని చెప్పుకుంటూ బట్టలు ఉతుకుతా ఉంటుంది అనుకోండి. ఆ తర్వాత ఆ బాధలోనే ఆ బట్టలంతా ఉతికి ఆరేసినా ఎండల్లో ఏసినా, ఆ భావనలున్నాయి గదా! ఆ బట్టల్లో ఉంటాయి. సో, ఇట్ ఈస్ ఆల్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్ అంటున్నారాయన. సో, అలా ఆరా రీడింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇది చిన్న చాప్టర్ అయినా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీన్ని మార్క్ చేసి పెట్టుకొని రోజొక్కసారి చదవండి అంటున్నారు. సో, నెక్స్ట్ ఇప్పుడు బొ మ్యాటర్ అయింది, బాడీ అయింది, ఎథరిక్ బాడీ అయింది. మరి ఆరా అయిపోయిందండి. అంటే ఈ గుడ్డులో ఉండే యోక్ వాటర్ బాడీ, ఎథరిక్ బాడీ అంటే ఏంటండి? గుడ్డులో ఉండే నీళ్ళు భాగం. మరి ఆరా అంటే దాంట్లో ఉండే ఆ పొర ఇదంతా అయిపోయింది. ఆ గుడ్డు బయట ఇంకేముందండి? దాని చుట్టుపక్కన ఏముంది? ఏమి లేదు. అంటే స్పేస్. అలాగే మనం దేన్నైతే ఈ ఎథరిక్ బాడీ, ఆరా అంటున్నామో ఇది కాకుండా ఇంకా చాలా పెద్దది కదండీ క్రియేషను. సో, దీనికి చుట్టూగా ఉండేదేంటి అంటే స్పేస్. స్పేస్ అంటే ఏంటి? ఖాళీ జాగానా? యెస్. ఖాళీ జాగా. స్పేస్ అంటే ఖాళీగా ఉండేది. అయితే ఖాళీగా ఏముంటుందండి? అన్ని వస్తువుల్లో కణాలున్నాయి కదా! ఘన పదార్థాలు ఏదైనా తీసుకుంటే అందులో కూడా అణువులున్నాయి. నీళ్లు తరల పదార్థాలు తీసుకుంటే అందులో కూడా అణువులున్నాయి. గాలిలో కూడా అణువులున్నాయి. అయితే ఈ అణువుల మధ్య స్పేసింగ్ ఉంటుంది. స్పేసింగ్‌ని బట్టి మనం అది గాలినా, తరల పదార్థాలా లేదా ఘన పదార్థమా అని అనుకుంటాం. సో, ఈ శరీరం కూడా చూడ్డానికి ఒక ఘనంగా ఒక బాడీ కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో కూడా ఒక స్పేస్ అంటూ ఉంది. ఆ స్పేస్ ఉన్నందువల్లనే మనం తిన్నది లోపల వెళ్ళడానికి ఒక స్పేస్ ఉంది. గాలి పీల్చుకుంటే లోపల వెళ్ళడానికి ఒక స్పేస్ ఉంది. స్పేస్ లేకపోయి ఉంటే మన చేతులు కూడా ఆడించేకి సాధ్యమయ్యేది కాదు. ఆ స్పేస్ వల్లనే మనం ఫింగర్స్ గాని, బాడీ గాని మూవ్‌మెంట్ ఉంది. ఇలా ఒక సాఫ్ట్‌నెస్ ఉంది. అది లేకుండా పోయి ఉంటే ఒక వుడెన్ బాక్స్ లాగా గట్టిగా అలా ఉండేది శరీరం. సో, ఇది అర్థం చేసుకోవాలంటే దీనికొక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, స్పేస్ కూడా అక్కడ ఉంది అనుకొనుంటే, ఇక్కడి నుంచి ఎవరైనా స్పేస్ షిప్‌లో వెళ్తే, బాహ్యాకాశంలో వెళ్ళడానికి కుదిరేదా? అది అక్కడ ఫుల్ అయిపోయింది అనుకోనుంటే. అలా ఏమీ లేదు. ఎన్ని ఆకాశయానాలైనా వెళ్ళొచ్చు. అలాగే మన శరీరంలో కూడా ఎన్ని వస్తువులైనా లోపల దిగుతున్నాయి. ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది. అక్కడ కూడా చాలా స్పేస్ ఉంది. ఇంకా చిన్న చిన్న వస్తువులు చూసారా? అందులో కూడా స్పేస్ ఉంది. స్పేసు మనకి కనిపించకపోవచ్చు. దానికి ఇంకో ఎక్స్‌పెరిమెంట్. 2 గ్లాసు నీళ్లు తీసుకోండి. గ్లాస్ నిండా నీళ్లు పోసి, ఒక గ్లాస్‌లో ఆహ్, ఇసిక పోయండి. ఒక స్పూన్ ఇసిక. ఎప్పుడైతే ఇసిక పోస్తారో, అప్పుడు నీళ్లు బయట జల్లుతాయి. అంటే, ఆ నీళ్లు మరి ఇసిక వాళ్ళ స్పేస్‌లో అకామిడేట్ అవ్వడం లేదు. ఆ స్పేస్‌లో ఇది దూరడానికి వీలు కాలేదు. నీళ్ళల్లో హెచ్2ఓ అంటారండి. హెచ్2ఓ అంటే 2 హైడ్రోజను, ఒక ఆక్సిజను అలాంటి అణువులుంటాయి. ఆ అణువు మధ్యలో కూడా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌లో పోవడానికి ఈ ఇసుకకి సాధ్యం లేదు. తన బాడీ కంపోజిషన్ అలా ఉంది. అదే ఇంకో గ్లాస్‌లో నీళ్లున్నాయి. అందులో మీరు ఉప్పు పోయండి. ఒక స్పూన్ ఉప్పు. అయితే ఉప్పైనా, చక్కెరైనా పోసినప్పుడు చక్కగా అది
అకామిడేట్ అవుతుంది. అంటే అక్కడ కరిగిపోవడం అంటే ఏంటి? నీళ్ళల్లో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో, స్పేస్ ఏదైతే ఉందో, ఉప్పు మరియు చక్కెరకి ఉండే కాంపోజిషన్, అందులో ఉండే అణువులు ఈజీగా ఆ స్పేస్ లో దూరిపోవడానికి దానికి సాధ్యంగా ఉంది. ఎంత ఉప్పు, ఎంత చక్కెర పోయొచ్చో అంత స్పేస్ ఉన్నట్టు. మీరు ఒక 5, 6, 7, 8 పోసారు. 10ది పోసేసరికి అప్పుడు నీళ్లు బయట పడుతున్నాయి. అప్పుడు ఆ చక్కెర అక్కడ కరగడానికి స్పేస్ లేక మీకు గ్లాస్‌లో కింద అది కనిపిస్తుంది. చక్కెర ఉండిపోయింది అలాగే. అందులో మింగల్ అవ్వలేదు. అందులో కరిగిపోలేదు. పోవడానికి స్పేస్ లేదిప్పుడు. అప్పుడు నీళ్లు బయట పడతాయి. అలాగే ఈ విశ్వంలో అంతా ఒక పెద్ద స్పేస్ ఉంది. అందులో అలా అకామిడేట్ అవ్వడానికి, అంటే అందులో దూరి అందులో ఐక్యం అవ్వడానికి సాధ్యం. మన శరీరంలో కూడా స్పేస్ ఉంది. అందుకే ఈ స్పేస్‌లో ఎన్ని బాడీస్ ఉన్నాయండి. చూడ్డానికి పైన కనిపించేది ఒక బాడీ అయితే మనకు 9 బాడీస్ ఉన్నాయి అని రాస్తున్నారిక్కడ. ఏదైతే మనం యాస్ట్రల్ బాడీ అనుకుంటున్నామో అది ఎక్కడుందంటే ఇంతే శరీరం. ఇక్కడ ఎలాంటి ఒక ఆకారం కనిపిస్తా ఉందో, ఎంత హైట్, వెయిట్ కనిపిస్తా ఉందో, వెయిట్ కాదనుకోండి. ఎంత హైట్, వెడల్పు కనిపిస్తా ఉందో అంత నా యాస్ట్రల్ బాడీ సైజ్ కూడా అదేగా ఉంది. సో అది బయట ఎక్కడ లేదు. నా శరీరంలోనే ఇలా కలిసిపోయి ఉంది. అలా ఒక యాస్ట్రల్ బాడీ మాత్రమే కాదు, ఇంకా ఎంత స్పేస్ ఉంది అంటే ఇంకా వేరే 9 బాడీస్, మెంటల్ బాడీ అవన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ అలా కలిసి ఇందులోనే ఉన్నాయి. సో, ఈ స్పేస్ గురించి చెప్తుండగా, ఈ స్పేస్ ఎక్కడి దాకా మనం మింగిల్ అవుతున్నామంటే, ఈ శరీరం ఎన్ని శరీరాలతో పాటు మళ్ళీ ఓవర్ సెల్ఫ్ అనేది మన పూర్ణాత్మ ఏదైతే ఉందో, ఇంకా దాని చుట్టూ ఉండే స్పేస్. మనమందరం అలా కలిసిపోయి ఉన్నాం. ఇంకా స్పేస్ ఉంది. ఇది ఇలా తెలుసుకుంటే మీరు భయపడొచ్చు. ఏంటంటే ఇంత స్పేస్ ఉందా అని. అందుకే మనం కనెక్టెడ్‌గా ఉంటాం. ఎక్కడ అలా గాలిలో తిరగటం లేదు. ఇన్ని బాడీస్ ఉన్నా ప్రతి బాడీ మన ఈ బాడీకి కనెక్టెడ్‌గా ఉంది. ఒక సిల్వర్ కార్డ్‌తో. మరి ఈ బాడీ అంటే ఈ మెటీరియల్ బాడీ ఇది మన పూర్ణాత్మతో కనెక్టెడ్‌గా ఉంది. పోయిన చాప్టర్స్‌లో అంతా చూసాం. అది కూడా ఒక సిల్వర్ కార్డే. సో, అలా మనమంతా కనెక్టెడ్‌గా ఉన్నాం. సో, ఈరోజు మనం యాస్ట్రల్ ట్రావెల్ గురించి ఏదైతే తెలుసుకుంటున్నామో, దానికి ఈ స్పేస్ గురించి అర్థం చేసుకుంటేనే చాలా సులభంగా మనం యాస్ట్రల్ ట్రావెల్ ఎలా చేస్తున్నాము, ఇది సాధ్యమా, ఇది నిజమా అనేది అర్థమవుతుంది. సో, ఎలా అయితే స్పిరిట్స్, కొందరు దాన్ని స్పిరిట్స్ అంటారు. మనం దయ్యాలు, స్పిరిట్స్ అంటాం చూడండి. అవి ఎలా ఒకరి బాడీలో ఎంటర్ అయిపోయాయి, వాళ్ళ బాడీలో ఒక స్పిరిట్ వచ్చేసింది అని అంటూ ఉంటారు కదా! ఎలా కుదురుతుంది? ఒక బాడీలో ఇంకో బాడీ అంటే ఇలా అండి. అక్కడ అంత స్పేస్ ఉండి, సో ఎవరైతే భయపడతారో వాళ్ళు ఆ స్పిరిట్స్ అంటే వేరే బాడీని ఎంటర్ అవ్వడానికి అవకాశం, డోర్ ఓపెన్ చేస్తారు అంటున్నారు. సో, అలాగే మనం భయంతో వేరే ఎనర్జీని లోపలికి తీసుకుంటాము. విశ్వాసంతో యాక్చువల్లీ వేరే ఎనర్జీని లోపల రానివ్వకుండా మనం చేసుకోగలము. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ భయం ఉండకూడదు. ఎవరైతే యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ మరి యాస్ట్రల్ ట్రావెల్, ఎథరిక్ బాడీ గురించి తెలుసుకుంటారో ఫస్ట్ కంప్లీట్ నాలెడ్జ్ తీసుకొని విశ్వాసం పెంచుకోండి అంటున్నారు. సో, విశ్వాసం వచ్చిన తర్వాత ఎందుకు మనకు విశ్వాసం లేదు? ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే మన సొసైటీ అలా ఉంది. చిన్నప్పుడు మాకు సొసైటీ అంతగా ఎఫెక్ట్ అవ్వదండి. అందుకే చిన్న పిల్లలకి కలలొచ్చినా నిజంగానే భావిస్తారు. ఎందుకంటే అది నిజమే. కలలు నిజమే. అయితే మనకు డిక్షనరీ వర్డ్ ఏంటండి? కల అంటే నిజం కానిది. బట్ రియాలిటీలో కల ఒక నిజమే. మీ అనుభవానికొచ్చింది అది. ఎలా వచ్చింది? చిన్న పిల్లలు కాబట్టి మీకు డౌట్ అనేది లేదు. మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేసి అక్కడ చూసొచ్చేసారు. చూసొచ్చింది మీకు బాగా సర్ప్రైజింగ్‌గా, హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి గుర్తు కూడా ఉంది. అందుకే చిన్న పిల్లలు ఆహ్, ఇప్పుడైతే అలాంటి పిల్లలు లేరనుకోండి. అయితే ఉన్నారు. ఉన్నారు. మీరు అలాంటి సొసైటీలో ఉంటేనే మీకు
ఈ ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయండి. ఫెయిరీ టేల్స్ అంటారు. ఫెయిరీ టేల్స్ అంటే హ్మ్. హిందీలో అయితే పరి అంటారు. తెలుగులో నాకు తెలీదండి వర్డ్. ఫెయిరీస్ అంటారు. ఫెయిరీ టేల్స్ అంటే ఒక హ్మ్. రెక్కలుండే ఒక దేవత వస్తుంది. ఏంజెల్స్ అంటాం చూడండి. ఏంజెల్స్ వేరే, ఫెయిరీస్ వేరే. సో, అలాంటి ఒక దేవత వచ్చి నన్ను తీసుకెళ్ళింది. నన్ను రెయిన్‌బో మీద నడిపించింది. నాకు గిఫ్ట్ ఇచ్చింది. నేను గుర్రాలు చూసాను. వైట్ కలర్ గుర్రాలు. దానికి జుట్టు చాలా బాగుంది. ఓకే. ఫ్లవర్స్ కలర్ ఫ్లవర్స్ చూసాను. నాకు మంచి డ్రెస్ ఇచ్చారు. ఇలా మాట్లాడతారు కొందరు పిల్లలు. కొందరు పిల్లలు ఆహ్, కొందరైతే అలా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. గాలిలో మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకు. మనం అప్పుడు వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, "సార్ తెలీదు వీళ్ళంతా తనతో తానే మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడో గోడని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. వీడికి పిచ్చి పట్టిందా? సైకలాజికల్ ప్రాబ్లమా?" అని వాళ్ళని హీల్ చేయడానికి ప్రయత్నిస్తామండి. అలా చేయొద్దు, అలా మాట్లాడొద్దు, ఒంటరిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఎస్పెషల్లీ నిద్రపోయే ముందు చేస్తారండి చిన్న పిల్లలు. వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. గోడ మీద చేతులు అలా ఆడిస్తూ, ఎవరో కాల్పనికంగా ఎవరో వచ్చి వాళ్ళని కొట్టుకున్నట్టు, వాళ్ళు కల్పనా లోకాల్లో ఉంటారు అని మనం అనుకుంటున్నాం. అయితే వాళ్ళు యాస్ట్రల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతున్నాయి. అయితే తిట్టి వాళ్ళని తొందరగానే ఒక ఎక్స్‌పీరియన్స్ నుంచి మనం దూరం చేస్తాం. అలాంటి అడల్ట్స్ వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళదే చేస్తారు. వాళ్ళ అనుభవం వాళ్ళకి తెలుసు అది నిజమని. అయితే ఎలా భయపెడతారంటే, అది సత్యం కాదు, పిచ్చితనం అలా చేస్తే నీకు హ్మ్, హాస్పిటల్‌లో పెట్టేస్తారు. డోర్ క్లోజ్ చేసి పెడతారు. అలా పిచ్చిగా భయపెట్టేస్తారండి. సో, అందుకే మనం అడల్ట్ అయిన తర్వాత ఇలాంటి విషయాలు నమ్మకూడదు అనేది బాగా ఊరిపోతుందనమాట. అందుకే ఈరోజు మనం యాస్ట్రల్ ట్రావెల్ గురించి మాట్లాడినా, కలలు నిజమే అని చెప్పినా, అసలు మనసు ఒప్పుకోదు. అయ్యో! ఏంటండి ఇది కొత్తగా పిచ్చిగా చెప్తున్నారు వీళ్ళు. మనల్ని యాక్చువల్లీ మిస్‌గైడ్ చేస్తున్నారు. నేను రీసెంట్‌గానే ఒక చాలా పెద్ద సైంటిస్ట్ అని ఆయన పేరు పెట్టుకున్నారు. సైంటిస్ట్ అని. నేనేదో సైంటిస్ట్ లాగా ఆలోచిస్తారు. మన పత్రి సార్ చెప్పినట్టు మనమంతా స్పిరిచ్యువల్ సైంటిస్ట్ కదా! అని ఆయనతో మాట్లాడడానికి వెళ్ళానండి. నేననుకున్నాను నాకు క్లారిటీ దొరుకుతుంది. ఇంకా మంచిగా డిస్కస్ చేయడానికి. అంటే ఆయన అస్సలు యాస్ట్రల్ బాడీ గురించి మాట్లాడడానికే సిద్ధం లేదు. ఎంతవరకు అంటే ఆయన అసలు వినను అన్నారు. నో, నో నేను వినను అన్నారు. అప్పుడు నాకనిపించింది అరే బాబా! వినను అనే ఒక లెవెల్‌కి అలా అనుకుంటే, మీరెలా ఓపెనున్నారు? విషయాలు తెలుసుకోవడానికి మనం ఓపెన్‌గా ఉండాలి కదా! చెప్పు నువ్వేం అనుభవం చేసావో చెప్పు. దానికి మీరు నమ్మకపోతే ఆహ్, మీ ఒక క్లారిటీ మీరివ్వాలనమాట. అప్పుడు అనుకున్నాను, ఓహ్ మై గాడ్! మన పీఎస్ఎస్ఎం మాస్టర్స్ ఎంత గ్రేట్ మాస్టర్స్ తెలుసా? పత్రి సార్ ఏం నేర్పించారండి, అందరి అనుభవాలు వినండి. నమ్మాలి, నమ్మొద్దు అనేదే లేదు. జస్ట్ వినండి అంతే. ఎప్పుడో ఒక రోజు ఆ ఇన్ఫర్మేషన్ మనకు డేటాబేస్‌గా పనిచేస్తుందండి. సో, ఓకే. సో, అలా పిల్లల వయసులో నుంచి మనం ఆహ్, ఈ ఒక విషయానికి దూరమైపోతాము. అయితే ఇది ఎంతవరకు సత్యం అంటే ఈరోజు డాక్టర్స్ కూడా ఒప్పుకుంటున్నారు. మీరు ప్రతిరోజు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. ప్రతి మనిషి కొందరికి గుర్తుంటుంది, కొందరికి గుర్తుండదు. ఎలా అండి అంటే మీరు నిద్రపోయే ముందు ఏం జరుగుతా ఉంది అంటే కల అని మీరేదైతే అనుకుంటున్నారో అప్పుడు మీరు యాక్చువల్లీ యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు. ఎవరైతే చాలా ఫ్రీగా చిన్నప్పుడు పెరిగారో వాళ్ళకేది డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే, వాళ్ళందరికీ ఇలాంటి కహానీలు చాలా ఉంటాయి. కలలో అది చేసింది, ఇక్కడెళ్ళాను, అది చూసాను అంటే. నాకు ఫస్ట్ అలాంటి యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా చిన్నప్పుడయిందండి. ఆల్‌మోస్ట్ నేను ఐదో తరగతి ఏదో ఉన్నాను. అంతకుముందు కూడా అయ్యేది. అప్పుడు అయితే నాకు తెలీదు అది యాస్ట్రల్ బట్ నాకు గుర్తుంది. బాగా గుర్తుంది. దట్ ఐ యూజ్డ్ టు హావ్ యాస్ట్రల్ ట్రావెల్. ఎలా అంటే నేనేదో ఒక హెలికాప్టరో, ప్లేన్‌లో కూర్చొని ఊరు పైనంతా తిరిగినట్టుగా. నాకు కింద మా ఊరే కనిపించేది. అవ్వ ఊరికెళ్ళినప్పుడు ఎక్కువగా అయ్యేదనమాట ఇలా. సో, అక్కడుండే బిల్డింగ్స్ అవన్నీ నేను పైనుంచి చూసేదాన్ని. పొద్దున్న లేచిన వెంటనే నాకు నిజంగానే ఆ సీనంతా గుర్తుండేది. అలా నేను కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళిన గుర్తు కూడా నాకుంది. ఒకప్పుడు మా మేనమామ గారు ఆయనప్పుడు టీనేజరు.
అప్పుడు ఎందుకో ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అదే ఇంజినీరింగ్ పీరియడ్స్ ఉంటాయి కదండీ! ఎగ్జామ్ వద్దు అనో ఏదో ఒక కారణం వలన అలా వెళ్ళిపోయారు. సో, అందరూ ఆయన్ని వెతుకుతున్నారు. మేమంతా చాలా చిన్న వాళ్ళం కదండీ! ఫిఫ్త్ స్టాండర్డ్ అంటే 10 ఇయర్స్. సో, మనతో ఎవరు షేర్ చేసుకోరు, ఏమి చెప్పరు, అసలు వినరు. అయితే తపన ఉంటుంది కదా పిల్లలకి. అయ్యో! ఇలాంటిది జరుగుతా ఉందా ఇంట్లో? ఎక్కడికెళ్ళిపోయాడు మావయ్య అని. సో, మేబీ నాకు ఆ తపన ఉందేమో ఆ సమయంలో. నాకైతే అది గుర్తులేదు. అయితే నాకు కలలో ఆయన అంటే నేను అలా ఊరు పైన తిరుగుతూ ఆయన్ని వెతికినట్టు అక్కడి నుంచి నేను మా ఊరు నుంచి వేరే ఊరెళ్ళినప్పుడు అక్కడ మైండ్‌లో వస్తా ఉంది. ఇది అనంతపురం. అంటే మేమప్పుడు ఉండేది ఆదోని అండి మా అవ్వ ఊరు. సో, ఆదోని కాదు ఇది అనంతపురం అని పేరు కూడా వచ్చింది నాకు థాట్స్‌లో. అక్కడ ఆయన ఉన్నారు అన్నట్టుగా. ఇంకా చెప్పుకోవడానికి నాకు ఎవరు అంతగా ఫ్రీడమ్ లేదు. మనసులోనే ఉండిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన రిటర్న్ వస్తే నిజంగానే ఆయన అనంతపూర్‌కెళ్లారంట. ఫ్రెండ్స్‌తో కలిసి అనంతపూర్ వెళ్లి అక్కడ తిరిగేసి రిటర్న్ వచ్చారు. ఈరోజు నేనంతా అది టాలీ చేస్తా ఉంటే, అమ్మ బాబోయ్! అది ఒక యాస్ట్రల్ ట్రావెల్ చేశాను. అలాంటి చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి నాకు. యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్ కలలలో నాకు మెసేజెస్ రావడాలు. సో, ఎవరైతే నమ్ముతారో మా ఇంట్లో మా మమ్మీ గాని, నేను గాని, మా మమ్మీ ఫ్రెండ్స్ గాని ఇలా కూర్చొని పొద్దున పూట డిస్కషన్ అన్నమాట. ఫస్ట్ కాఫీ, టీ కప్పు తీసుకొని మన మాటలే ఇవి. మర్చిపోతాం తర్వాత అని వెంటనే కలలు ఏమో జరిగాయో షేర్ చేసుకోవడం. చాలా మంచి అలవాటండి. ఎప్పుడు వెంటనే కళ గురించి చెప్పేయాలన్నమాట. వేరే విషయాలు మాట్లాడేసరికి అవి మళ్ళీ ఇరేజ్ అయిపోతాయి. సో, అలా ప్రతిరోజు నిద్రలో ఎవ్రి బాడీ లీవ్స్ ద ఎర్త్ అని చెప్తున్నారు. భూమి విడిచి మనం బయట తిరిగి వస్తాము. అయితే దాన్ని మనం కల అనుకుంటున్నాము. కల అంటే నిజం కాదు అని. అయితే ఇది నిజమే. నిజమైన ఎక్స్‌పీరియన్స్. అయితే ఇలాంటి కలలు, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు స్టాప్ అవుతాయంటే అగైన్ ఫియర్. ఫియర్ ఈస్ లైక్ ఎ గ్రేట్ బ్రేక్ అంటున్నారు. బ్రేకేసేస్తుంది. భయపడ్డారంటే నిద్రలో నుంచి మనం లేస్తామండి. కదా! జరిగింది కదా అలా. నిజమైన ఎక్స్‌పీరియన్స్ దొరుకుతా ఉంది. అయితే భయపడ్డామంటే ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి బయటకొచ్చేస్తాం. సో, ఈ భయం వలన నిద్రపోవడానికి భయపడతారు. ప్లేస్ మారుస్తాము. అలా ఆ కల రాకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉండగా, ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ రాకుండా పోవడానికి అది కూడా ఒక కారణమవుతుంది. ఆ తర్వాత మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ రావడం ఆగిపోతుంది. మీరెంత భయపడతారంటే, ఆ భయం వలన ఎక్స్‌పీరియన్సెస్ స్టాప్ అయిపోతాయి. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు మీ బాడీకి, మీ యాస్ట్రల్ బాడీకి ఒక కనెక్షన్ ఉంది. మీరు ఎంత దూరం వెళ్ళినా, ఈ భూమి పైన మాత్రం కాదు, వేరే లోకానికి వెళ్ళినా, మీ ఈ బాడీలో ఎవరు ప్రవేశించరు. మీ ఈ బాడీకి ఎవ్వరు ఏ ఇబ్బంది పెట్టలేరు. మీరెంత దూరం ఎన్ని లోకాలు దాటి వెళ్ళినా, ఇక్కడెవరైనా ఇది ముట్టుకుంటే కూడా వెంటనే మీ యాస్ట్రల్ బాడీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో రిటర్న్ వచ్చేస్తారు. సో, భయపడాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్‌వేస్ రిటర్న్ టు యువర్ బాడీ. జస్ట్ లైక్ మీరు కలలో నుంచి కళ్ళు తెరిసినప్పుడు, మీరు కలలో ఎక్కడికి వెళ్ళినా కళ్ళు తెరిచినప్పుడు ఎక్కడుంటారండి? ఈ బాడీలోనే ఉంటారు. అలాగే యాస్ట్రల్ ట్రావెల్ కూడా అంతే. మీరెక్కడికి వెళ్ళినా రిటర్న్ వస్తారు. సో, ఇలాంటి కళలు ఎన్నో ఉన్నాయి. కథలు ఎన్నో ఉన్నాయి. మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేసి రిటర్న్ వచ్చింది. సో, సాయిబాబా స్టోరీసు, రాఘవేంద్ర స్వామి స్టోరీస్ మీరంతా వినుండొచ్చు. 2 డేస్, 3 డేస్, 4 డేస్ కోసం వెళ్తారండి. చెప్పేసి ఎళ్తారు. నేను 4 రోజుల తర్వాత వస్తాను. మూడో రోజు 3 రోజుల తర్వాత వస్తాను. మూడో రోజుకి నేను రాకపోతే అప్పుడు నేను చచ్చిపోయాననుకోండి. అప్పటిదాకా నేను చచ్చిపోలేదు. వాళ్ళక్కడ ఇరుక్కుపోతే రిటర్న్ రాలేదు గదా! అందుకు. అలా అంటారు. అయితే అలా ఎప్పుడు జరగలేదు. రిటర్న్ వచ్చారు. ఎన్నో కథలు ఈవెన్ నేను ఆదోనిలో ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు చాలా ఇలాంటి స్టోరీస్ విన్నానండి. అబ్బా! నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది. అమ్మో! నా జన్మ ఏంటి ఒక చాలా విశేష జన్మ అనిపిస్తుంది. అక్కడ చచ్చిపోయాడు అనుకోని వాళ్ళని తీసుకెళ్తుంటే అంటే ఇవి పాత కాలంలో చాలా మంది వినుంటారనుకోండి. ఆహ్, బాడీ తీసుకెళ్తూ ఉంటే ఆహ్, ఏమంటారు? మోసుకెళ్తూ ఉంటారు గదా! అక్కడ నుంచి వాడు లేసి కూర్చున్న ఒక సంఘటనలున్నాయి.
కొందరిని కాల్చడానికి కట్టెల మీద వేసి మంటలు పెట్టిన తర్వాత మంట తగిలి నిద్ర లేచి వాళ్ళు చెప్పడం జరిగింది. "అయ్యో! నేను నీళ్లు తాగడానికెళ్ళాను. నీళ్లు" ఈ స్టోరీ కూడా చాలా బాగా గుర్తుంది నాకు. నీళ్లు తాగడానికి చాలా దాహం వేసిందంట. ఆ ఫిజికల్ బాడీకి. అయితే నిద్రలో నుంచి లేచి నీళ్లు తాగాలనే అంత ఓపిక లేక అలా ఫిజికల్ బాడీ మేబీ చాలా టైర్డ్‌గా ఉంది. యాస్ట్రల్ బాడీ నీళ్లు తాగడానికెళ్ళింది. ఎక్కడ అంటే కుండలో నీళ్లు తాగడానికెళ్తే అంటే ఎర్తన్ పాట్ ఉంటుంది కదండీ! అక్కడ అది నీళ్లు తాగడానికెళ్తే ఆ మూత తీసి పెట్టి ఉందంట. అది తాగడానికి ఆ జీవుడు ఎళ్ళాడు. ఎవరో అప్పుడే లేసొచ్చి మూత తీసి పెట్టారు కదా! అని మూత ఏసేసారు దానిపైన. సో, ఆ జీవ అక్కడ ఇరుక్కుపోయింది. రిటర్న్ రాలేకపోయింది. అలా చెప్పారండి స్టోరీ. ఎంత సత్యమో తెలీదు. అయితే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆ బాడీ చచ్చిపోయిందనుకున్నారు. ఎందుకో మరి ఆ మూత తీస్తే ఆ ప్రాణాలు మళ్ళీ రిటర్న్ ఈ బాడీలోకొచ్చేసి, లేదు నేను చచ్చిపోలేదు అని చెప్పుకోవడం అలా జరిగిందనమాట. ఇలాంటివి చాలా చాలా విషయాలుంటాయి. పెద్దవాళ్ళు ఉండుంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారండి. ఇవన్నీ వాళ్ళ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇది నిజం కాదు అనేది కూడా ఒక భయమే. అలాంటి ఆలోచనలొచ్చినా మీకు యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ అవ్వదు. ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు దేని గురించి భయపడుతూ ఉంటారో, మీ థాట్ అంతా అక్కడికే వెళ్తుంది. దానికొక ఎగ్జాంపుల్ చెప్తూ, మీకు ఒకవేళ పళ్ళు నొప్పి ఉంది అనుకోండి. మీ థాట్ అంతా ఎక్కడుందంటే పళ్ళు నొప్పి, పళ్ళు నొప్పి, పళ్ళు నొప్పి. ఇక్కడ గుచ్చుకుంటోంది. ఇది నొప్పిగా ఉంది. ఇంకా డాక్టర్ దగ్గరికెళ్తే, అబ్బా! ఇక్కడ ఇంజెక్షన్ పెడతారు. ఇక్కడ నొప్పిగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు డ్రిల్లింగ్ మెషిన్ పెడతారు అని కంప్లీట్ థాట్ అంతా ఇక్కడే పళ్ళు మీదే ఉంది. అది జరగక ముందే ఆ ఫీలింగ్ మీకొచ్చేస్తుంది. అమ్మ డ్రిల్లేస్తే డ్రర్ర్ అంటుంది. అప్పుడబ్బా! ఇంకా నొప్పిగా ఉంటుంది. పీకేస్తే రక్తం వస్తుంది. అప్పుడు ఇంకా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి అయ్యే ముందే అంటే అవ్వకముందే మీరు ఆ నొప్పిని అనుభవిస్తున్నారు. మీ ఫేస్ అంతా చెమట కారిపోతుంది. అమ్మా! ఆ పెయిన్ ఎలా ఉంటుందో అని. యాక్చువల్లీ ఆ పెయిన్ ఇంకా రాలేదు. బట్ మీరు ఆ పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు థాట్స్‌తో. సో, మీరు కంప్లీట్ డీటెయిల్‌గా చూస్తున్నారు. డాక్టర్ ఇంజెక్షన్ ఏస్తున్నాడు. ఇంత పెద్ద సూజి లోపల గుచ్చుకుంటే ఎక్కడికెళ్తుందో, ఎక్కడ రక్తం వస్తుందో. సో, మన థాట్ ఎక్కడ ఉంటుందో, ఎక్కడికుంటుందంటే మీరెక్కడ కాన్సంట్రేట్ చేస్తారో అక్కడ ఉంటుంది. సో, థాట్ ఈస్ వేర్ యూ కాన్సంట్రేట్. అందుకే పళ్ళు పీకే ముందు వేరే విషయాల్ని మాట్లాడిస్తూ మీ థాట్‌ని, మీ కాన్సంట్రేషన్‌ని వేరే ప్లేస్‌లో పెట్టేసి గబుక్కున ఇది ఇలా పీకేస్తారనమాట. ఇంట్లో పీకేవాళ్ళు. డాక్టర్ అలా చెయ్యరు. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా పిల్లల్ని అలాగే చేస్తారు కదండీ! అదో బొమ్మ, ఇదో లైటు, ఇదో ఏదోదో జోకు చెప్తూ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి ఇమ్మీడియేట్‌లీ ఒక సూది గుచ్చేస్తారు. ఎందుకంటే మన థాట్ ఎక్కడ కాన్సంట్రేట్ చేస్తామో అక్కడే ఉంటుంది. ఆ ఫియర్ వల్లనే మనం ఎక్కువగా నొప్పి అనుభవిస్తాము. సో, ఇఫ్ దేర్ ఈస్ నో ఫియర్, నో పెయిన్. ఇంకో ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్తున్నారు. ఇది అందరికీ సాధ్యం. ఎలా అంటే ఒక రోడ్ క్రాస్ చేసే ముందు చాలా సన్నగా ఉండే మనిషి రోడ్ క్రాస్ చేస్తున్నాడు. అయితే తన మైండ్‌లో ఆలోచనంతా తన కష్టాల గురించే ఉన్నాయండి. ఎక్కడ నడుస్తున్నాననేది తనకు అసలు లేదు. స్పృహ లేదు. బిల్స్ కట్టాలి, రెంట్ కట్టాలి, సాలరీ సరిపోవడం లేదు, ఇంట్లో గొడవ పడి వచ్చారు. అలా ఆలోచిస్తుంటూ భయపడకుండా ఆయన ఒక రోడ్ క్రాస్ చేస్తున్నాడు. అదే ఎరుకతో ఉండుంటే, అమ్మో! అక్కడ వెహికల్ ఒస్తోంది, ఇక్కడ లారీ ఒస్తోంది, ఇటు నుంచి బస్సొస్తా ఉంది, ఏంటి ఇంత ట్రాఫికు అని చెప్పుకొనుండేవాడు. అయితే ఇప్పుడు తన కాన్సంట్రేషన్ ఎక్కడో ఉండేసరికి, ఆయన అలాగే ఆలోచించకుండా ఆ రోడ్‌లోకి భయం లేకుండా వెళ్ళిపోతున్నాడు. అలా తను భయం లేకుండా వెళ్తుంటే నిజంగా ఏమీ జరగలేదు. అయితే ఏ క్షణం అయితే ఎవరైనా హాంక్ చేశారా? లేదా బెల్ కొట్టారా? లేదా అరిచారా? అంటే వాడు స్పృహలోకొచ్చిన వెంటనే ఆలోచించడానికి కూడా సమయం తీసుకోడు. వెంటనే ఆ ఫిజికల్ బాడీయే ఒక గంతు ఏసి వెనక్కొచ్చేస్తుంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇన్‌స్టింక్ట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, అలా ఈ శరీరానికి ప్రొటెక్షన్ చాలా బాగా తెలుసు. వెంటనే తనని తను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. అదే
తను అలా చూస్తూ ఉండగానే వెహికల్స్ వస్తున్నాయి అని చూస్తుండగానే క్రాస్ చేసి ఉంటే ఈ ఒక రిపల్సివ్ యాక్షన్ అయ్యేది కాదు. వెహికల్ వస్తే తను కళ్ళు మూసుకొని అదే అనే ఉండేవాడు. అప్పుడొచ్చి ఆ బస్సు గుద్దుకునేదనమాట. అయితే ఎప్పుడైతే మనం కంప్లీట్‌లీ థాట్‌లెస్ స్టేట్‌లో ఉన్నామంటే మనం ప్రొటెక్షన్ మోడ్‌లోకెళ్ళిపోతాం. సో, భయం అనేది అలా ఉంటుంది అంటున్నారాయన. ఫియర్. సో, భయంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ థాట్ ప్రాసెస్ గురించి ఇంకా చెప్తుండగా, ఈ థాట్ ప్రాసెస్ చెప్తున్నారు. ఇంకా ముందు నెక్స్ట్ చాప్టర్ ఆల్సో ఈస్ అబౌట్ థాట్ ప్రాసెస్. సో, ఆయనంటున్నారు థాట్ ఈస్ వేర్ యూ వాంట్ టు బి. మీరెక్కడ ఉండాలి అనుకుంటారో మీ ఆలోచనలు అక్కడికే వెళ్తాయి. థట్ ఈస్ ద ఫార్ములా. ఈ బాడీకి సహాయం చేస్తుంది ఆ ఒక థాట్. యాస్ట్రల్ ట్రావెల్ చేయడానికి అది చాలా సహాయపడుతుంది. సో, థాట్ ఈస్ వేర్ యూ వాంట్ టు బి. ఈవెన్ మీరు ఈ బాడీ నుంచి బయట వెళ్ళాలనుకున్నా మీరు వెళ్ళిపోతారు. అలాగే మీరు ఇంట్లో ఉన్నప్పుడే ఎన్నో సార్లు మనస్సుతో ఎక్కడైనా ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు వేరే ఊరికెళ్ళి వాళ్ళని కలిసొస్తారు. మీరు పాస్ట్‌లో కూడా వెళ్ళి వచ్చి ఉంటారు. ఫ్యూచర్‌లో కూడా వెళ్తారు. మనం ఏదైతే పగలు కల అనుకుంటాం చూడండి. యాక్చువల్లీ మనం అలా యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాం. అలాంటి ఆలోచనల్లో మన ఆలోచన ఎక్కడుంది? పెళ్లి జరుగుతా ఉంది. మెహందీ యేసుకున్నాను, డ్రెస్ యేసుకున్నాను. ఇంకా డీటెయిల్‌గా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ మీరు ఫ్యూచర్ చూస్తున్నట్టుగా. ఈ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది మీరు నిజంగానే అది చేయగలుగుతారు. అప్పుడైతే తెలియక చేశారు. ఇప్పుడు మీరు తెలిసి చేయొచ్చు. ఈ ఎక్స్‌పెరిమెంట్ ఎలా చేయాలి? ఈ ట్రావెలింగ్ ఎక్స్‌పెరిమెంట్ ఎలా చేయాలనడానికి మళ్ళీ ఒక ఎక్స్‌పెరిమెంట్ అండి ఇక్కడ. ఆయనంటారు లెట్ అస్ హావ్ ఎ లిటిల్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేద్దాము. అగైన్ అలోన్ ఒంటరిగా ఉండండి. ఏ డిస్ట్రాక్షన్ ఉండకూడదు. లైట్ లేకుండా అసలు దెన్ లై డౌన్ కంప్లీట్‌లీ బెడ్ మీద పడుకోవాలి. అక్కడ బెడ్ మీద కూడా ఒక పక్కన పిల్లో ఉంది. ఒక పక్కన కుషన్ ఉంది. బుక్స్ ఉన్నాయి. అలా ఉండకూడదు. జస్ట్ రిలాక్స్డ్‌గా కంప్లీట్‌లీ ఫిజికల్లీ కూడా రిలాక్స్డ్‌గా ఉండాలి. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరు రావడం, పోవడం చేయకూడదు. రూమ్‌లో కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ నౌ స్లో బ్రీతింగ్ చేస్తూ మీ పడుకున్న చోట నుంచి మీ కాళ్ళ దగ్గర 6 అడుగులు దూరంలో అక్కడ చూస్తూ ఉండండి. అక్కడ చూస్తూ ఉండంగా మీరు మీ కళ్ళు మూసుకోండి అండ్ కాన్సంట్రేట్. అప్పుడు మీరేం చూస్తారు అంటే, మీరు ఆ 6 అడుగుల దూరంలో మీరే ఉన్నట్టుగా మీరు అక్కడ చూస్తారు. సో, పడుకున్నప్పుడు ఎలా చూడాలంటే 6 అడుగుల దూరంలో నేనున్నాను. అప్పుడు కళ్ళు మూసుకోండి. అప్పుడు మీరేం చూస్తారు? మీ బాడీ ఇక్కడ పడుకొనున్నట్టుగా మీరే చూస్తారు. అక్కడ మీరు నిల్చొనున్నారు. ఫిజికల్ బాడీ పడుకొనుంది. ఇది ఫస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. సో, ఇలా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఒళ్ళంతా ఎలక్ట్రిక్ ఓహ్ మై గాడ్! ఏంటండి ఇది ఇలా అని మీకనిపించొచ్చు. కొందరికి అలా కింద కాకుండా పైన గాలిలో 6 అడుగులు, 10 అడుగులు దూరంలో ఉన్నట్టుగా ఆ యాంగిల్ నుంచి మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవుతాయి. సో, ఈ ఈ ఒక ఎక్సర్‌సైజ్‌ని ముందుగా ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. ఎలా ఉంటుంది అంటే, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఎక్కడికి వెళ్లరు. ఎలా అయితే ఒక బలూన్‌ని దారం వేసి వదిలేస్తే అది అలా అలా తిరుగుతూనే ఉంటుంది కదా! గాలికి. అలా మీ బాడీ అలా అంటే యాస్ట్రల్ బాడీ అలా మీరు ఊ ఊగినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అక్కడి నుంచి మీరు చూస్తుంటారు మీ బాడీ ఇక్కడ పడుకొనుంది. మీరు ఫ్లోటింగ్ చేస్తూ ఉంటారు. భయపడొద్దు. ఏమి జరగదు. తప్పు ఏది జరగదు. మీరు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఈ బాడీలో రిటర్న్ వచ్చేస్తారు. సో, అలా నిదానంగా ఎలా అయితే మనం ఇంకా కొంచెం తాడు లూజ్ చేసినట్టుగా ఇంకా ఆ బాడీ దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఆ యాస్ట్రల్ బాడీ మీ రూమ్ అంతా తిరిగినట్టుగా ఫీల్ చేసుకోండి. మీ యాస్ట్రల్ బాడీ రూమ్‌లో ఉండే టేబుల్ పైన ఉండే దుమ్ము ఏదైతే ఉందో అది కూడా చూడొచ్చు.
మీరు కావాలంటే చేతులతో ఇలా ముట్టుకొని దుమ్ము చూడొచ్చు యాస్ట్రల్ బాడీతో. అయితే ఈ ఒక ప్రాసెస్ చేసే ముందు మీ బాడీని కంప్లీట్ రిలాక్స్‌లో పెట్టేసి రావాలి. ఒకవేళ మీరు అలా పడుకున్నప్పుడు మీ చెయ్యి కింద పడిపోయిందా? లేదా ఎక్కడైనా కొంచెం స్టక్ అయింది అంటే ఆహ్, తిమ్మిరి పట్టినట్టుగా అవుతుంది కదండీ! పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు. గుచ్చుకున్నట్టుగా ఫీల్ అవుతుంది చేతులు. సో, ఆ నొప్పి వలన మీరు మళ్ళీ యాస్ట్రల్ బాడీ నుంచి రిటర్న్ వచ్చేస్తారు. డిస్టర్బ్ అవుతుంది. సో, అలా అవ్వకుండా ఫస్ట్ బాడీని కంప్లీట్‌లీ రిలాక్స్డ్ అండ్ సేఫ్ మోడ్‌లో పెట్టేసి మీరు వెళ్ళాలి. సో, మీరిలా ఎళ్ళినప్పుడు మీరు కావాలంటే డ్రావర్‌లో ఏముంది అది చూడొచ్చు. బుక్స్ ఎక్కడెక్కడ ఏ బుక్స్ ఉన్నాయి చూడొచ్చు. మీ గోడ దాటి వేరే బయట కూడా మీరు వెళ్ళొచ్చు. సో, దిస్ ఈస్ వెరీ ఈజీ అంటున్నారు. ఓన్లీ మీరు నమ్మాలి. ఓన్లీ ద ఫెయిత్, బిలీవ్. అస్సలు ఎలాంటి కారణాలు కూడా మీరు భయపడకూడదు. బికాజ్ యాస్ సూన్ యాస్ యూ ఫీల్ భయం, మీరు రిటర్న్ వచ్చేస్తారు. నా బాడీ కనిపించింది. అమ్మ బాబోయ్! నేను చచ్చిపోయానా? అలా అనుకోకుండా మీరు ఒకవేళ రిలాక్స్డ్‌గా ఉన్నారంటే మీ యాస్ట్రల్ ట్రావెల్ చాలా బావుంటుంది. మీరింకా లైట్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాజ్ అది మీ నిజమైన బాడీ అది. ఈ బాడీ కాదు. ఆ బాడీ ఎంత హ్యాపీగా, లైట్‌గా ఉంటుంది అంటే, ఎప్పుడైతే మీరు యాస్ట్రల్ ట్రావెల్ ముగించుకొని రిటర్న్ వస్తారు కదండీ! ఈ బాడీలోకొచ్చినప్పుడు ఇది చల్లగా, తడి తడిగా ఎప్పుడైనా వర్షాకాలంలో తడి గుడ్డలేసుకోవాల్సొస్తే ఎలా ఉంటుందో, అలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది ఈ శరీరం. తడి గుడ్డ ఏసుకున్నంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత కాసేపయిన తర్వాతే మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి మళ్ళీ మీరు నార్మల్‌కొస్తారు. సో, అందుకే ఈ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఫస్ట్ ఫుల్లీ రిలాక్స్ అవ్వాలి. అండ్ దెన్ ట్విచ్చింగ్ అది దాని గురించి చెప్తున్నారండి. ఎలా బాడీలో సెన్సేషన్స్ ఒస్తాయి. ఓకే. సో, ఈ యాస్ట్రల్ ట్రావెల్‌లో ఫస్ట్ మీరు మీ రూమ్‌లోనే తిరగాలి. ఆ తర్వాత అలవాటు చేస్తూ మీరు కావాలంటే మీకు చాలా కావాల్సిన వాళ్ళ ఇంటికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళ గురించే మాట్లాడితే మంచిది. మీరు అక్కడ ఏదైతే చూసొచ్చారో నిజంగానే చూసారా లేదా అని మీరు ఇంకోసారి అక్కడికి వెళ్లి కన్ఫర్మ్ చేయొచ్చు కదా! నేనిక్కడుండి యూఎస్‌కెళ్ళాలంటే అది నిజమా? కలా? లేదా ఊహ? లేదా ఇది జస్ట్ ఒక హాలుసినేషనా? ఇలా థాట్ రావచ్చు. అయితే అదే మీకు తెలిసిన వాళ్ళ ఇల్లయితే నేను మీ బెడ్‌రూమ్‌లో, క్యాబినెట్‌లో ఇది చూసాను అని మీరక్కడికెళ్లి వాళ్ళింట్లో హ్మ్. ఓపెన్ చేయించి చూడొచ్చు. కిచెన్‌లో ఇది చూసాను, డైనింగ్ టేబుల్ మీద అలా చూసాను అని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు తెలుస్తుంది మీకయిన ఒక ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అది యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ అని కన్ఫర్మ్ అవుతుంది. అండ్ మరీ చెప్తున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ యాస్ట్రల్ బాడీ మిమ్మల్ని వదిలేసి ఎక్కడికెళ్ళదు. ఇలా మన శరీరంలో నుంచి ఆ ఒక బాడీ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడంతా తిరిగి వస్తుంది. మీరెక్కడికెళ్ళాలనుకున్నా అలా స్ట్రెయిట్‌గానే వెళ్తుందండి. ఇక్కడ ఇది జస్ట్ బాడీలో నుంచి వెళ్ళడం చూపిస్తున్నారు. అయితే అది స్ట్రెయిట్‌గా వెళ్తుంది. ఆ బాడీకి చేతులు, కాళ్ళు మీకు కనిపించవు. అయితే మీ బాడీని మీరు చూసుకోవచ్చనమాట. సో, అలా యెస్. థాట్స్ ఇట్. ఇవి ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, మనం ఈ భూమి పైన వచ్చిందే ఇదంతా నేర్చుకోవడానికి. థాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమింగ్ టు ద ఎర్త్. ఇవి నేర్చుకున్నామంటే, ఇక్కడ ఉండే బంధాలు నుంచి మీరు విడుదల పొందుతారు. యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ ద ఎర్త్. సో, ఎప్పుడు మీరు ఈ బాడీని విడిచి వెళ్ళాల్సొచ్చినప్పుడు, మీకు చాలా ఈజీగా వెళ్ళిపోతారు. అప్పుడేం జరుగుతోందంటే, అప్పుడు నిజంగానే మన సిల్వర్ కార్డ్ కట్ అవుతుంది. మీరు ఈజీగా వెళ్ళిపోతారప్పుడు. సో, థాట్ ఈస్ ఇట్ మాస్టర్స్. ఇక్కడ లోక్సం రాంప గారు అంటున్నారు, "ప్రాక్టీస్ దిస్ యాస్ట్రల్ ట్రావెలింగ్. ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. కీప్ అవే ఆల్ ఫియర్స్. భయాన్ని దూరం పెట్టండి. ఈ మీకు భయం లేదు అనుకుంటే అంతకన్నా ఇంకేమీ లేదు. బికాజ్ దేర్ ఈస్ నథింగ్ టు ఫియర్. భయపడాల్సిన అవసరమే లేదు. నో హార్మ్ క్యాన్ కమ్ టు యూ. ఓన్లీ ప్లెజర్. మీకు ఏ హాని జరగడానికి వీల్లేదు. ఓన్లీ మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. సో, ప్రాక్టీస్ అండ్ ఎంజాయ్."
ఓకే మాస్టర్స్, ఈ రోజుకి ఈ టాపిక్ ఇక్కడేనండి ఆపుతున్నాము. రేపు మళ్ళీ కొత్త విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.